శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. దేవి భాగవత మహత్యం భాగం 229గా చెప్పుకుంటున్నాం. దశమ స్కందం. శౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. నారదుడు మరికొన్ని ప్రశ్నలు వేశాడు. సూతుడు తన కథనం నడిపించాడు. నారాయణ మహర్షి, దుర్గాదేవి మహిమలు, పూజాక్రమము తెలుసుకున్నాను. మనమంతరాలన్నింటా ఆ మహాదేవి ఉంటుంది అన్నావు. ఏ ఏ రూపాలతో ఉంటుంది, ఎలా ప్రాదుర్భవిస్తుంది, ఎలా పూజిస్తే ఏ కోరికలు తీరుస్తుంది తెలియజెప్పి నా వంటి భక్తులను అనుగ్రహించు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి మునిపటిలాగానే మందహాసం చిందించి, నారద, సకల పాపాలను తొలగించి సర్వ సంపదలు కలిగించే దేవీ చరితం ఎంత చెప్పినా తరగదు, ఎంత విన్నా తృప్తి కలగదు. మంచి ప్రశ్నలు వేశావు, వివరిస్తున్నాను ఆలకించు అంటూ కొనసాగించాడు. వింధ్యవాసిని గురించి చెప్తున్నాడు. శ్రీహరి నాభి పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగ నిర్మాత, సృష్టికర్త, లోక పితామహుడు, చతుర్ముఖుడు. ఆ పరమేష్ఠు నుంచి స్వయంభువ మనువు మానసపుత్రుడిగా అవతరించాడు. ఆ మనువుకి ధర్మపత్నిగా ధర్మస్వరూపుని శతరూప ఆవిర్భవించింది. కొంతకాలం గడిచాక క్షీర సముద్ర తీరంలో పరమ పావన ప్రదేశంలో తపస్సు చేయనారంభించాడు. మహాభాగ్యప్రద దేవిని ఆరాధించాడు. మట్టితో దేవిమూర్తిని తయారు చేసి ఉపాసించాడు. వాణి బీజ సహితంగా మహామంత్రాన్ని మనస్సులో జపించసాగాడు. నిరాహారుడై శ్వాసను బంధించి ఒంటికాలి మీద వర్షంలో నిలిచి 100 ఏళ్లు తపస్సు చేశాడు. కామక్రోధాలను జయించాడు. నిరంతరం దేవి పాద పద్మాలనే హృదయంలో ధ్యానిస్తూ స్థావరమైపోయాడు. అట్లా తపస్సు చేస్తేనే మనకు కామక్రోధాలన్నీ నశిస్తాయన్నమాట. అమ్మవారికి అనుగ్రహం కలిగింది, దర్శనమిచ్చింది, వరం కోరుకోమంది. ఆ మహారాజు ఆనంద పరవశుడయ్యాడు. అమరులకైనా అందని వరాలు అడిగాడు. దేవి, జయము జయము, విశాలాక్షి, సర్వంతర్యామి, మాన్య, పూజ్య, జగన్మాత, సర్వమంగళ, జయము జయము. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించగలుగుతున్నాడన్నా, శ్రీహరి పరిపాలిస్తున్నాడన్నా, హరుడు సంహరించగలుగుతున్నాడన్నా, ఇంద్రుడు ముల్లోకాలను శాసిస్తున్నాడన్నా అంతా నీ కృపా కటాక్షమే. దిక్పాలకుతో సహా అందరూ నీ అంశలే. నీ వల్లనే వారంతా శక్తివంతులవుతున్నారు. అటువంటి నువ్వు నాకు వరమిస్తానంటే నా జన్మ ధన్యమైంది. నాదొక్కటే వరం. బ్రహ్మ మానసపుత్రుడుగా నేను చేయబోయే సృష్టి నిర్విఘ్నంగా కొనసాగుగాక. నేను చెప్పించిన నీ మంత్రాన్ని ఎవరు ఉపాసించినా వారికి సత్వరంగా సకల సిద్ధులు కలుగుగాక. ఈ సంవాదాన్ని విన్నా చదివినా భుక్తి ముక్తులు లభించుగాక. జాతి స్మరత్వం, వ్యక్తృత్వం, సౌష్ఠవం, జ్ఞానసిద్ధి, కర్మ మార్గ సంసిద్ధి కలుగుగాక. పుత్ర పౌత్రాదులతో వంశాభివృద్ధి జరుగుగాక. స్తోత్రం. జయ దేవి విశాలాక్షి, జయ సర్వాంతరస్థితే, మాన్యే పూజ్యే జగద్ధాత్రి, సర్వమంగళ మంగళే. ఇప్పుడు అధ్యాయం 1. మహాదేవి ఈ వరాలనన్నిటినీ అనుగ్రహించింది. నీ రాజ్యం నిష్కంఠమగుగాక, నీ పుత్రులు వంశ కరులగుదురుగాక, నీ భక్తి నిశ్చలంగా నిలిచి ముక్తినిచ్చుగాక అని ఆశీర్వదించి స్వయంభువ మనవు చూస్తుండగానే వింధ్య పర్వతాలకు వెళ్ళిపోయింది. నారద, వింధ్యాద్రిని నువ్వు ఎరుగుదువు కదా. ఒకప్పుడు ఆకాశానికి ఎదిగి సూర్యుడి రథాన్ని అడ్డుకుని గమనాన్ని నిరోధించిన మహాపర్వతం. వింధ్యాదేవిని దర్శించుకున్నాను నేను. ఆ పర్వతం మీద అమ్మవారు నివసిస్తుంది కనుకనే వింధ్యవాసినీదేవి అనే పేరు ఏర్పడింది. నారాయణ మహర్షి మాటలుగా సూతుడు ఈ విషయాన్ని చెప్పేసరికి వింటున్న శౌనకాది మహామునులకు వింధ్య పర్వతం కథ తెలుసుకోవాలి అనిపించింది. సూత మహర్షి, వింధ్యాచలం ఏమిటి, ఆకాశానికి ఎదగటమేమిటి, సూర్య రథాన్ని ఆపడమేమిటి, ఎందుకు ఆపినట్టు, ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి. అలా ఎదిగిపోయిన పర్వతాన్ని మళ్ళీ ఎవరు కుదించారు, అంతా వివరంగా చెప్పు. నీ ముఖ చంద్రమండలం నుంచి జాలువారుతున్న ఈ దేవీ చరితమనే అమృతాన్ని ఎంత గ్రోలినా తృప్తి తీరడం లేదు. సవిస్తరంగా తెలియజేయి అని అభ్యర్థించాడు. వింధ్యాచల వృత్తాంతం. మహామునులారా, పర్వతాల్లోకెల్లా గౌరవాస్పదమైనది వింధ్య పర్వతం. దట్టంగా అడవులు, మహావృక్షాలు,
ఫల పుష్ప భరితంగా లతలు పొదలు వరాహ మహిష వ్యాఘ్ర శార్దూల వానర శశక రుక్త అంటే ఎలుగుబంటంట, శృగాలాది అంటే నక్క జంతువులు, శుక శారికాది పక్షులు, అన్ని ప్రాణులకు తుష్టిని పుష్టిని కలిగించే మహాపర్వతం, నదీ నద జలాలతో ఇసుక తెన్నెలతో దేవ గంధర్వ కిన్నెర కింపురుష అప్సర జాతులను ఆకర్షించే గిరిరాజం. లీలా వినోదంగా లోకాలన్నీ పర్యటించే నారదుడు ఒకనాడు వింధ్యాద్రికి వచ్చాడు. వింధ్యుడు ఎదురేగి అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారాలు జరిపి సముచిత ఆసనం మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు. దేవర్షి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతూ ఇక్కడికి వచ్చావు? నీ రాకతో నా మందిరం పావనమయ్యింది. సూర్యుడిలా నిరంతరం నువ్వు సంచరిస్తూనే ఉంటావు. నీ సంచారం ప్రాణికోటికి అభయప్రదం. మహానుభావ, సృష్టిలో నీకు తెలియని వింతలు విడ్డూరాలు ఉండవు. అటువంటి అపూర్వము అద్భుతావహము వృత్తాంతం ఏదైనా ఒకటి చెప్పి చెవులకు విందు చెయ్యి. వింధ్యాద్రి, నేనిప్పుడు బంగారు కొండ మేరు పర్వతం నుంచి వస్తున్నాను. ఆ శిఖరం మీద ఇంద్రాగ్ని యమ వరుణ లోకాలున్నాయి. అష్టదిక్పాలకులకు భవనాలున్నాయి. అవి భవనాలంటే భవనాల సకల భోగాలకు భవనాలు అని చెప్పి నారదుడు గట్టిగా నిట్టూర్చి ఊరుకున్నాడు. అదేమిటి దేవర్షి, అలా నిట్టూర్చావు? కారణమేమిటి అని సంభ్రమగా అడిగాడు వింధ్యాద్రి. నారదుడికి ముఖం విప్పారింది. అద్రిరాజా, ఏమి చెప్పమంటావు? హిమవంతుడున్నాడా? పార్వతీదేవికి తండ్రి, శివుడంతటి వాడికి మామగారును కదా. ఆ శివుడి సంబంధంతో హిమవంతుడు పరమ పూజ్యుడయ్యాడు. అలాగే కైలాసమును, అది శివుడికి సాక్షాత్తు నివాస భవనమాయే, పూజ్యుడయ్యాడు. పాప వినాశకుడనే కీర్తి పొందాడు. ఇలాగే నిషిధ, నీల, గంధ మాదనాదులు ఏవేవో ప్రత్యేకతలతో మన్నలుడు అందుకుంటున్నాయి. ఎవరి గౌరవం వారికి దక్కుతుంది, బాగానే ఉంది. కానీ ఆ మేరు పర్వతం ఏమిటో మరీ విరవీగుతుంది. విశ్వాత్మకుడు సూర్యుడు గ్రహ బృందాలతో నక్షత్ర గణాలతో సహా తన చుట్టూ తిరుగుతూ ఉంటాడట. తానేమో కనక పర్వతం అంట. అన్ని పర్వతాల్లోకి తానే ఉత్తమోత్తమంట, శ్రేష్టంట, వరిష్టంట. తనకు సాటి వచ్చే పర్వతం మరొకటి ఈ సృష్టిలోనే లేదట. ఏమిటో ఇలాగే తనకు తాను భావించేసుకుని తెగ విర్రవీగిపోతున్నాడు ఆ మేరు పర్వతరాజు. జ్ఞాపకం వచ్చి నిట్టూర్చాను. అంతకన్నా ఏమీ లేదులే వింధ్య పర్వతరాజా. అయినా నాలాంటి తపస్సులకు ఇలాంటి గొడవలతో ఏం పనేమిటి చెప్పు? ఏదో ప్రసంగవశాత్తు వచ్చింది కాబట్టి, అదైనా నువ్వు అడిగావు కాబట్టి ఈ మాటన్నా చెప్పాను, వెళ్ళొచ్చా అన్నాడు. చెప్పాల్సిన చెప్పేసి గొడవ చేస్తున్నాడు అనమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. 229వ భాగం 1వ అధ్యాయం సంపూర్ణం.